హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'ముందు చూపు'. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నాకు జిఆర్య టోఫెల్లో మంచి స్కోర్ రావడంతో యుఎస్ఏలో నేను అప్లై చేసిన 2-3 టాప్ యూనివర్సిటీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఎంఎస్ చేయాలని మనసు పీకుతున్నా, నా కాళ్లకు బంధాలు అడ్డొస్తున్నాయి. అమెరికా ప్రయాణానికి అవకాశం చేతికి రాగానే నా మనసెందుకు గందరగోళంగా తయారైంది. బుర్ర వేడెక్కిపోతుంది. అప్పటికే యుఎస్లో ఎంఎస్ చేస్తున్న తమ్ముడితో చెప్పాను, నేను కూడా ఎంఎస్ చేయడానికి వస్తున్నానని. అలా చెప్పినప్పుడు వాడు నాకు కంగ్రాట్స్ చెప్పటం కాదు కదా, కనీసం సంతోషించనూ లేదు. ఇప్పుడు నాకొచ్చిన ఇంట్రెస్ట్ 3 ఏళ్ల క్రితం వచ్చి ఉంటే బాగుండేదన్నాడు. వాడు చెప్పింది నిజమే అయినా వాడి మాట నన్ను రావద్దన్నట్లుగా ఉంది. నా మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. నిజానికి నేను అమెరికా వెళ్ళాలనుకున్నది డబ్బు సంపాదనకే కాదు. అక్కడ తమ్ముణ్ణి అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటే మా అన్నదమ్ముల బంధం బలపడుతుందని, చిన్నప్పటిలాగే కలిసి ఉంటామని. వాడు నన్నక్కడకు రమ్మని స్వాగతం పలికి ఉంటే ఎగిరిపోవడానికి సిద్ధమయ్యేవాడినేమో. నేను రావడం తమ్ముడికి ఇష్టం లేదని నాలో నేనే 2 రోజులు కుమిలిపోయాను. ఇంకోవైపు అమ్మా నాన్నలు గుర్తుకొస్తున్నారు. 3-4 ఏళ్లలో నాన్న ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వబోతున్నారు. అంటే అమ్మకు నాన్నకు పెద్ద వయసు వచ్చేసినట్టే. ఆ వయసులో వారిని వదిలి అమెరికాలో ప్రశాంతంగా ఉండగలనా? కష్టమొస్తే వారిని ఆదుకునేదెవరు? అక్కడ చదువైపోయిన వెంటనే తిరిగి రావడానికి కుదరదు. ఆ చదువు కోసం చేసిన బ్యాంకు లోన్ తీర్చాలి. ఆపై కొన్నాళ్ళు సంపాదించుకోవాలి. తిరిగి రావాలంటే కనీసం 5-6 ఏళ్లైనా పడుతుంది. ఈ 5-6 ఏళ్లలో నాకు పెళ్ళవకుండా ఉంటుందా? పిల్లల్ని కనకుండా ఉండగలనా? నా భార్య పిల్లలు అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయి ఇండియా రానంటారేమో. పోనీ అమ్మా నాన్నలను అక్కడికి తీసుకుపోదామంటే వీళ్ళు ఖచ్చితంగా ఇల్లు కదిలి రారు. వయసు మీరిన తల్లిదండ్రులు ఇక్కడ, మేము అక్కడ ఉంటే నా మనసు కుదురుగా ఉంటుందా? మా పిల్లల ముద్దు మురిపాలకు అమ్మా నాన్న దూరమైపోరు. అందరిలాగా వారికి మనవళ్లతో ఆడుకోవాలని, జోల పాడాలని సరదా ఉంటుంది కదా. ఎవరికైనా తమ పిల్లల మీద కంటే మనవల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. నానమ్మ నన్ను తమ్ముణ్ణి ఎంత ముద్దు చేసేది. ఇప్పటికీ నానమ్మకి నేనంటే ముద్దే. నాకు పెళ్లి చేసేస్తే పిల్లాడు పుడతాడని, ఆ పుట్టే మునిమనవడి నోట్లో బంగారు ఉగ్గు గిన్నెతో పాలు పోయాలని కోరికగా ఉందట. చిన్నాన్నలిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోవడంతో మాతో గడిపినట్టుగా వారి పిల్లలతో ఏనాడూ గడపలేదు. వారికి తెలుగు రాక, నానమ్మకు ఇంగ్లీషు రాక వెళ్ళిన 2 నెలలకే తిరిగి వచ్చేసేది అక్కడ ఉండలేక. ఇక్కడ పెద్ద కొడుకుగా నాన్న, పెద్ద కోడలుగా అమ్మ ఉండబట్టే నానమ్మ కాళ్ళు చచ్చిపొడిపోయిన ఆమెకు 3వ కాలుగా నిలబడ్డారిద్దరు. ఇలాంటి కుటుంబంలో పెరిగిన వాడిని కాబట్టి అనుబంధాలను వదులుకోలేక ముందు చూపుగా నాలో ఇన్ని ఆలోచనలు భయపెడుతున్నాయి. అందుకే నాకొచ్చిన స్టడీ ఆఫర్ లెటర్స్ని పక్కన పెట్టి నేను పనిచేసే ఆఫీసులో రేపిద్దామనుకుంటున్న రిజిగ్నేషన్ లెటర్ని చింపి పారేశాను. ఆ మర్నాడు అమ్మ దగ్గర నుంచి ఫోన్. ఆఫర్ లెటర్ వచ్చాయన్నావు, అటువంటి రాగానే వీసాకి అప్లై చేస్తానన్నావుగా, ఇంతకీ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? ప్రయాణం ఎప్పుడు ఉంటుంది? అమ్మ అలా అడుగుతుంటే నన్నెప్పుడు అమెరికాకు తోలేద్దామా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. నాకెందుకు వీళ్ళ మీద ఇంత ప్రేమ? ఇది ఎక్కువైతేనే మనసు నలుగులాటకు గురయ్యేది అనిపించింది. ఎందుకో ఒక్కసారిగా అమ్మ మీద అరిచాను. అక్కడ తమ్ముడు రావద్దంటాడు, ఇక్కడ మీరే పొమ్మంటారు. నేను కూడా మీ దగ్గర ఉండటం మీకు ఇష్టం లేనట్టు ఉంది. మనసులోని బాధను వెళ్ళగక్కి ఫోన్ కట్ చేశాను. మర్నాడు కంప్యూటర్ ఆన్ చేసి జీమెయిల్ ఓపెన్ చేశాను. ఇన్బాక్స్లో అమ్మ పంపిన మెయిల్ కూడా ఉంది. తమ్ముడు అమెరికా వెళ్ళినప్పటి నుంచి కొద్దో గొప్పో కంప్యూటర్ వాడకం వచ్చింది అమ్మకి. తెలుగు మాటల్ని ఇంగ్లీష్లో టైప్ చేస్తూ చాటింగ్ చేసి మాట్లాడేస్తూ ఉంటుంది వాడితో. ఇప్పుడు నాకు వచ్చిన మెయిల్లో కథలాంటి పెద్ద ఉత్తరమే రాసేసింది. కాస్త ఇబ్బంది పడుతూనే చదవటం మొదలుపెట్టాను. ఒరేయ్ నాని, ఎలా ఉన్నావురా? నా మీద అలక తగ్గిందా? అత్త నాకన్ని విషయాలు చెప్పింది నీ గురించి ఎంతో గొప్పగా. నీ మనసులోని వేదనంతా అత్తతో చెప్పుకున్నావట. మా కోసం నువ్వింతగా ఆలోచిస్తున్నందుకు చాలా పొంగిపోయాం.
నీలాంటి కొడుకును కన్నందుకు కన్నవాళ్లుగా చాలా గర్వపడ్డాం. కానీ ఎందుకురా మా మీద నీకంత ప్రేమ? నీ భవిష్యత్తు ప్రణాళిక వేసుకొని మా బాధ్యత గురించి ఆలోచిస్తూ నీకొచ్చిన అవకాశాన్ని కాలదనుకోవడం నీకు న్యాయం అనిపించిందేమో కానీ మాకు చాలా బాధగా ఉంది. నువ్వు తీసుకున్న నిర్ణయం హర్షించతగ్గదే అయినా వద్దురా, ఈ త్యాగాలు ఈ తరానికి సరిపడేవి కావు. ఎవరి దారి వారు చూసుకోవాలి. నువ్వు పై చదువులకెళ్ళి ఉన్నత స్థాయికి చేరుకుంటే మాకు మాత్రం ఆనందం కాదు. రూపాయికి డాలర్కి తేడా లేదు. నీకిక్కడ వచ్చే ఎన్యువల్ ఇన్కమ్ నీకక్కడ మంత్లీ ఇన్కమ్గా వస్తుంది. రూపాయలకే పరిమితమైపోవాలనుకుంటే ఇక్కడే ఉండిపో. డాలర్లు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో. ఇలా అన్నందుకు బాధపడ్డావు కాదు, నాకు తెలుసు. నీకు వాటన్నిటికంటే అనుబంధాలే ముఖ్యమని. మా గురించి ఆలోచించి మాత్రం నువ్వు పొరపాటు నిర్ణయం తీసుకోకు. మేము నీ దగ్గరికి వచ్చి ఉంటామని మాత్రం ఆశపడకు. రేపొద్దుట నీ భార్యా పిల్లలతో స్వేచ్ఛగా గడపాలన్నా, మేము సంతోషంగా జీవించాలన్నా ఎవరికి వాళ్ళు ఉంటూ అప్పుడప్పుడు కలుసుకోవడమే మంచిది. అలాంటి రోజున మా అత్తాకోడళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు. నా మాట కాదని మీ దగ్గరే మమ్మల్ని ఉంచుకొని ప్రేమగా చూసుకోవాలని ఒక కొడుకుగా నీకనిపించిన నా కోడలికి ఇష్టం లేకపోవచ్చు. కోడలు అత్తలో అమ్మను చూసుకోలేదు, అత్త కోడలిలో కూతురిని చూసుకోలేదు. బంధం అనేది రక్తంలో రావాలి, కలుపుకుంటే వచ్చేది కాదు. నీకు అర్థమవ్వాలంటే నా జీవిత పుస్తకంలోని కొన్ని పేజీలు నీకు క్లుప్తంగా చెబుతాను. నాన్నతో నా పెళ్ళయి 25 ఏళ్ళు దాటిపోయిన ఆనాటి నుంచి ఈనాటి వరకు నానమ్మతోనే మా జీవనం. ఆవిడతో ఇన్నేళ్లు గడిపిన మా అత్తాకోడల మధ్య ప్రేమ ఆప్యాయతలు అంతంత మాత్రమే. ఎక్కడో దూరంగా ఉన్న చిన్న కోడలంటే ప్రాణం పోసేవారు. నిజమే మరి. దూరంగా ఉన్న వారి మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి? దగ్గరగా ఉంటేనే మనసుల్లోని కల్మషం బయటపడేది. ఏది ఏమైనా ఇన్నేళ్ళు అత్తగారితో కలిసి ఉంటున్నందుకు అంతా నన్ను గౌరవంగా చూస్తూ ఉంటారు. అది నా గొప్పతనం కాదు, మా పెద్దల నుంచి నాకొచ్చిన సంస్కారంతో. నాన్నకు నానమ్మ మీదున్న బాధ్యతకు భంగం రాకుండా అతి కష్టం మీద పెద్ద కోడలిగా నా బాధ్యత నెరవేరుస్తున్నానంటే ఇదే మార్గాన్ని నీకొచ్చే భార్య కూడా అనుసరించాలనే స్వభావం కాదు నాది. అందుకే మనం దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉందాం. అప్పుడే మన మధ్య బంధాలు గట్టిపడతాయి. అత్తాకోడళ్ల మధ్య నలిగిపోయే భర్తల్లో నువ్వు ఒకడివి కాకూడదని నా తాపత్రయం. కలిసి ఉండటానికి ఇదేనా అడ్డుగోడని నువ్వు అనుకోవచ్చు. ఇంకా బలమైన కారణం ఉంది. కొన్ని రోజులు బట్టి కాళ్ళు చచ్చిపోయిపోయి మంచానికి అటుకుపోయిన నాన్నమ్మకు నేనొక్కదాన్నే సేవ చేయడం నాకు కష్టంగానే ఉంది. ఆవిడని లేపి కూర్చోబెట్టాలన్నా పడుకోబెట్టాలన్నా సత్తువు లేని ఆ మనిషిని ఎత్తడానికి నాన్న హెల్ప్ చేస్తున్నా నా భుజాలు పట్టేస్తున్నాయి. ఆవిడ చేసుకోలేని పనులన్నీ నా మీదే పడ్డాయి. ప్రతిరోజు మంచం మీదే చేస్తున్న మలమూత్రాలను ఎత్తి ఆవిడ ఒంటిని శుభ్రం చేయడం నా వల్ల కాదనిపించింది. దూరంగా ఉంటూ ఇలాంటి సేవలను తప్పించుకున్న తోడికోడల అదృష్టానికి అసూయ పడేదాన్ని. నా అసూయతకు కారణం నా మీద పడ్డ బాధ్యత. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో 10 మంది ఉండేవారు కాబట్టి వయసైన పెద్దలను చూసుకోవడానికి ఒకరికొకరు తోడు ఉండేవారు. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు వీళ్ళంతా కళ్ళ ముందు తచ్చాడుతూ ఉండటంతో ఆఖరి శ్వాస వరకు వారికి ధైర్యంగానే ఉండేది. నానమ్మకు 3 కొడుకులుండి కూడా ఆవిడ పరిస్థితిని చూస్తుంటే జాలేస్తుంది. నిత్యం పొట్టు చీరల్లో ఒంటి నిండా నగలతో హుందాగా కనిపించే ఆవిడ నైటీలకు పరిమితమైపోయారు. ఇంటి పైకప్పు కేసి చూస్తూ ఏమిటో ఆలోచిస్తారు. కొద్దిగా ఓపిక ఉంటే టీవీ ప్రోగ్రామ్స్ చూడటం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయురాలు. ఆవిడను పలకరించి కబుర్లు చెప్పే మనిషి కూడా కరువయ్యారు. కొద్దో గొప్పో నాన్న మాత్రమే పలకరిస్తారు. ఆవిడకు సేవ చేసి ఇంటి పని చేసుకునేసరికి నాకు ఆవిడను పలకరించి కబుర్లు చెప్పడానికి కూడా సమయం సరిపోయేది కాదు. నా కష్టాన్ని గమనించిన నాన్న ఒక ఓల్డేజ్ హోమ్ నుంచి ఇంటికొచ్చి నర్సింగ్ చేసే ఆయాలన్నీ పెట్టారు. దాంతో నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది. కాస్తో కూస్తో కాలు బయటకు పెట్టగలుగుతున్నాను. నాకు అనిపించింది అప్పుడు, ఇంట్లో ఖాళీగా కూర్చుని కూడా ఒక ముసలావిడిని చూసుకోవడానికి నాకింత కష్టం అనిపించింది కదా. రేపొద్దున మాకు ఇలాంటి దుస్థితి ఎదురైతే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలతో బిజీగా ఉండే ఈ రోజుల్లో మమ్మల్ని ఎలా పట్టించుకుంటారా అని. ఆ రోజు వచ్చేసరికి నాన్నమ్మకి దొరికినట్టుగా ఇంటికి వచ్చే ఇలాంటి ఆయా మనుషులు కూడా దొరకరనిపిస్తుంది.
ఈ మధ్య ఒక ఓల్డేజ్ హోమ్ని చూసాం. అది ముసలాళ్లకు కన్న తల్లిగా అనిపించింది. చల్లటి చెట్ల మధ్య 5 ఫ్లోర్ల బిల్డింగ్ అది. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ కౌంటర్ని దాటి పెద్ద హాలు. అందులో భోజనాల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్స్ ఒక క్రమ పద్ధతిలో వేసి ఉంచారు. ఫస్ట్ ఫ్లోర్లో ముసలి దంపతుల కోసమైతే ఒంటరి ఆడవాళ్లకు, ఒంటరి మగవాళ్లకు సెకండ్, థర్డ్ ఫ్లోర్లు వేరువేరుగా కేటాయించారు. వారు ఉండే ప్రతి రూమ్ అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ, టీవీలతో సౌకర్యంగా ఉన్నాయి. ఇక 4వ ఫ్లోర్లో నర్సింగ్ హోమ్లే ఉన్నట్టుగా ఎవరికి ఏ అత్యవసరం వచ్చినా పేషెంట్స్ బెడ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ప్రతిరోజు డాక్టర్స్ వస్తారు. బీపీ, షుగర్ చెకప్ చేస్తూ మందులు ఇవ్వడానికి నర్సులు తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఫ్లోర్లోనూ కొంతమంది ఆయాలు పిలిస్తే పలికేలా తచ్చాడుతూనే ఉన్నారు. 5వ ఫ్లోర్లో యోగా, మెడిటేషన్ లాంటి ఆరోగ్యవంతమైన అలవాట్లను పరిచయం చేయిస్తున్నారు. మనసుకు ఉల్లాసాన్నిచ్చే సంగీతాన్ని, గీతోపదేశాన్ని వినిపిస్తూ మానసిక ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఆ హోమ్ ఆవరణలో చల్లగాలుల మధ్య ముసలోళ్ల చేతులు పట్టుకొని నడిపిస్తున్నారు. నడవలేని వాళ్లను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి తిప్పుతున్నారు. అన్ని వసతులు కలిగిన ఆ హోమ్కి కట్టాల్సిన ఫీజు చాలా ఎక్కువే అయినా ఆ ముసలాళ్లకు న్యాయం చేస్తున్నారనిపిస్తుంది. నాన్నకి కూడా నానమ్మని అక్కడ జాయిన్ చేయాలని ఒక నిమిషం అనిపించిన ఆ వయసులో అనాథగా వదిలేశామని ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతారో అని బాధపడి మానేశారు. ఆ హోంలోని ముసలాళ్ల కళ్ళల్లో చూశాను ఎన్నో దీపపు కాంతుల వెలుతుర్ని. గదిలోని మగ్గిపోతున్న నానమ్మ కళ్ళల్లో చూశాను కోడిగట్టి దీపానికున్న మసక వెలుతుర్ని. అందుకే అలాంటి బతుకు బతికే కంటే ముందు ముందు మాకు మేముగా ఒంట్లో ఓపిక ఉండగానే ఇలాంటి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోవాలని నిర్ణయించుకున్నాం. అప్పుడప్పుడు హోమ్ నుంచి సెలవు తీసుకుంటూ మీ దగ్గరకు వస్తూనే ఉంటాం. ఇందులో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ శ్రేయస్సు కోరి చెబుతున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా టైం ఉంది కాబట్టి నువ్వు అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకో. నీ అమ్మ. అమ్మ రాసిన ఉత్తరం ఎంత అర్థవంతంగా ఉందో. నాకెప్పుడు ఏ ఉత్తరం రాలేదు, చదివే అవకాశమూ రాలేదు. నా చిన్నప్పుడే ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఉత్తరాల అనుభవం అస్సలు లేదు. అమ్మ ఫోన్లో ఏదో చెప్పబోతుంటే ఫోన్ కట్ చేసేశాను. చెప్పింది వినడానికి, రాసింది చదవడానికి ఎంత తేడా. కొన్నాళ్లకు నానమ్మ కాలం చేశాక మా బాధ్యతలు కూడా నెరవేర్చి వారు అనుకున్నట్టుగానే హోమ్లో జాయిన్ అయిపోయారు. అమ్మ, నాన్న మొదటిసారిగా వచ్చారు అమెరికా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి కారులో తీసుకువస్తుంటే హోమ్లో తోటివారితో వారికున్న స్నేహబంధాల గురించి ఎంతో ఆనందంగా చెప్పుకుపోతున్నారు. చుట్టూ పెద్ద పెద్ద భవంతులు ఎన్ని కనిపిస్తున్నా వారి కళ్ళ ముందు ఓల్డేజ్ హోమ్ బిల్డింగ్ మాత్రమే కదలాడుతుంది. అమ్మా, నాన్న అక్కడ సంతోషంగా ఉన్నందుకు ఆనందంగా అనిపించిన కొద్దిగా అసహనంగా ఫీల్ అయ్యాను. ఇంటికెళ్ళాక నా పిల్లలను వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టి నాకు కావలసినన్ని ఫోటోలు తీశాను. నేను, నా భార్య కూడా తీయించుకున్నాం. వారు వచ్చి నెల్లాళ్ళు గడిచిందో లేదో నా భార్య రుసరుసలు నా మనసుకు కష్టం అనిపించాయి. అమ్మా, నాన్న ఎక్కడ వింటారోనని తలుపు దగ్గరికి వేశాను. ఇక మీ అమ్మా నాన్న మన దగ్గర ఉన్నది చాలు గాని మీ తమ్ముడి దగ్గరకు పంపించేయండి. వీళ్ళు వచ్చినప్పటి నుంచి నా డైలీ యాక్టివిటీస్ అన్నీ మిస్ అయిపోయాను. టైంకి వండిపెట్టి వడ్డించడమే సరిపోతుంది అంటున్నా నా భార్య మాటలు వినలేకపోయాను. భవిష్యత్తు ఊహించి ఈనాటి కోసం ఆనాడు అమ్మ తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నా మనసు మూగగా రోధించింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.